తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. వచ్చిందయ్యా వయ్యారి. ఏంటి ఆ లుక్ ఏంటి? మొఖం చూడు, ఇద్దరు మొఖం అని. ఏ తోడు లేక ఎటి బొమ్మ ఒంటరి ఏదో తేడాగా ఉందేంటి? అడుగేసినవి ఎడరంటి ఆశ. జగన్ మామయ్య పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఆడేమన్నాడు రాడు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం. ప్రస్తుతం విజయనగరం జిల్లా పూసుపాటిరేగ పోలీస్ స్టేషన్ లో నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పిఎస్ లో కేసు నమోదైంది. ఆడికి అలాగే అవ్వలేరా? దీంతో విచారణకు హాజరైన శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ ప్రశ్నించారు. అనంతరం శ్రీరెడ్డికి 41A నోటీసులు ఇచ్చారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు దున్నపోతులా తిని ఈగలు దోమల గుయిగుయిలు ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? జై పవర్ స్టార్ అంట. పవర్ తీసేయడరా, పవర్ పక్కన పెట్టండి. ఆడే కాపాడుకోలేడు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. అంటే ఎన్నికల ఫలితాలు రాకముందేమో అవి బిక్కోండి ఇవి బిక్కోండి అన్న శ్రీరెడ్డి, చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతా. అంటే ఎన్నికల ఫలితాలు రాకముందేమో అవి బిక్కోండి ఇవి బిక్కోండి అన్న శ్రీరెడ్డి, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. ఆడదాని విన నువ్వు చూస్తా. నా ఏకలు వేకండి. తొందర ఎందుకన్నా? ఎందుకు తొందర? వెయిట్. హలో రే పవిత్ర, ఎంత వరకు వచ్చింద్రో? ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. సార్ దే ఆర్ కమింగ్. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరున్న అణుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటి. నా ఏకలు వేకండి. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. అంతకుముందు సుధారాణి ఆమెను కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఈమెను కూడా 50 రోజుల పాటు జైల్లో అట్టి పెట్టాలని. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఈమెను కూడా 50 రోజుల పాటు జైల్లో అట్టి పెట్టాలని. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే నీ మీద వ్యభిచారం కేసు పెడతా. ఏమిటండి మీరు మాట్లాడేది? వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను. మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా? ఏంది మా లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. మీరు మారిపోయారు.
తప్పు కోసం ఏ ఎదవ పనైనా చేసే ఎదవనాయాలనే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇక నుంచి నా సోషల్ మీడియాలో ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. అయితే మన ఇంట్లో మన భార్యని తిట్టి, మన ఇంట్లో మన తల్లిని తిట్టి, మన ఇంట్లో మన పిల్లల్ని తిట్టి, నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే. లైవ్లు పెట్టి, డిబేట్లు పెట్టి, రకరకాల వీడియోలు విడుదల చేసి, అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఒక రకంగా బూతులతో మానసిక అత్యాచారం చేసి, మానసిక క్షోభకు గురి చేసి, ఏది సంవత్సరాల తరబడి ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? ఏదో సరదా కోసం చేసి సరదా ఏంట్రా సరదా? సింపుల్ గా 2 అక్షరాలు సారీ తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే 5 అక్షరాలు SORRY సారీ చెప్పేస్తే సరిపోతుందా? ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇది ఒక రోజు కాదు, వారం రోజులు కాదు, ఒక నెల కాదు, సంవత్సరం కూడా కాదు, సంవత్సరాల తరబడి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. నటి శ్రీరెడ్డికి మద్దతుగా అనకాపల్లి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే నిలిచారు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఒక్కొక్కసారి ధైర్యం అంతా కుప్ప కూలిపోతుంది. భయం అది పుట్టించింది ఎవరు? మోడీకి ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటాయి. ఓ పక్కన జగన్ గారిని దువ్వుతూ, సాహసం అనే చెప్పాలి. ప్లాన్ బిగా ఉంటే ఉండదు ఒక చిన్న బిస్కెట్ గార్డ్ పక్కన. ఈ బిస్కెట్ గార్డ్ చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడు? ఒక పావుల ప్యాకేజ్ ఇస్తే చాలా అలా పడుంటాడు అని చెప్పి ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపో నేనున్నానమ్మా, తగుదనమ్మా, అమ్మ అక్కడ సమస్య ఉందమ్మా, అమ్మ ఇక్కడ ఏడుస్తున్నారమ్మా, అమ్మ 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 అని గుండెలు బాధేసుకుంటాం. మీ చేత భయంతో ఉత్సవం పూచినది. ఒక్కొక్కసారి ధైర్యం అంతా కుప్ప కూలిపోతుంది. కూతురు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్ల తన్ని 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 తీసుకెళ్తాను. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రేపొద్దున ఎందులో నన్ను ఇరికించేస్తానో అనే భయంతో నేను రోజు రోజు బతుకుతున్నా. చేసిన పాపాలను కడిగేయటం అంటారు. దానికి తోడు ఈ తిట్లు ఓ పక్క నుంచి. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. ఈ పప్పుగాడు తుప్పుగాడు ఓ పిత్తుగాడు. టైం బట్టినా నేను వదిలిపెట్టాను, నేను ఎవ్వరిని వదిలిపెట్టను. ఈ గంగాళంగాడు ఏం పెట్టుకున్నాడు పేరు? యువగళం. పేరెత్తాలంటే సపోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారు. ఏంటి నారా లోకేష్? ఆ పవన్ కళ్యాణ్ గాడికి అయితే 60 ఏళ్లు. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం ఆడిదేంటిది? యువశక్తే. కొంచెం గుర్తు చేయండి. ఆడిదేంటిది? అది ఆడిదేదో పెట్టండి. ఆడిది కూడా ఒక్క పీకుదాం. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల. ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ ఒక యువకుడు. చెప్పు తెగిపోతుంది. ఈ పెంటగాడు, ఈ పీకే గాడు ఒక యువగాడు. కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. ఒక్కొక్కసారి ధైర్యం అంతా కుప్ప కూలిపోతుంది. ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. సీఎం గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి ప్లాట్ఫామ్స్, సో దాని మీద కేసును నమోదు చేయడం జరిగింది. ఏంటి బావా ముగ్గురు వచ్చిన ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. నామూలనా? అవును. అనంతరం 41A నోటీసులు ఇచ్చి పంపించారు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు
ఏ అంటే నోరు పడిపోయిందా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్